మరో కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు మనకైతే డిఆర్డిఓ నుండి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. ఏంటి ఆ నోటిఫికేషన్ అంటే డిఆర్డిఓకి అనుబంధ ల్యాబొరేటరీ సంస్థ అయిన డిఫెన్స్ బయో ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రోమెడికల్ ల్యాబొరేటరీ అనే సంస్థలో గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఖాళీలను భర్తీ చేయాలనే ఉద్దేశంతో ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్కి సంబంధించి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఈ ఖాళీలకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయి, ఎవరెవరు అర్హులు, ఏజ్ ఎంత ఉండాలా, ఫీజు ఎంత ఉంటుంది, ఎంపిక ఎలా జరుగుతుంది, దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మన వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో వెల్కమ్ టు T1 అకాడమీ. నేను మీ ఆజాద్. డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. మనకి ఏదైనా ఒక సంస్థ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవడానికంటే ముందు అసలు ఆ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఆ సంస్థ యొక్క పూర్వపరాలను తెలుసుకున్న తర్వాతనే మీరైతే ఆ నోటిఫికేషన్కి అప్లికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ నుండి వచ్చింది, ఏ సంస్థ నుండి వచ్చిందంటే డిఆర్డిఓ అనే సంస్థ నుండి వచ్చింది. మరి డిఆర్డిఓ ఎప్పుడు ఏర్పడింది, ఎవరు ఏర్పాటు చేశారు, అసలు ఇది ఏం పని చేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. డిఆర్డిఓ ఏర్పడడానికంటే ముందు 3 సాంకేతిక సంస్థలు ఉన్నాయి. ఈ 3 సాంకేతిక సంస్థలు కలిపి ఈ డిఆర్డిఓని 1958లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మరి ఎందుకు ఏర్పాటు చేసిందంటే యుద్ధ విమానాలు, క్షిపణులు, ట్యాంకులు ఏవైతే ఇవి రక్షణ పరికరాలు ఉన్నాయో ఈ రక్షణ పరికరాల కోసం మన భారతదేశం ఏం చేసేదంటే ఇతర దేశాలపై ఆధారపడేది. అలా ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో మనకంటూ ఒక సొంత వ్యవస్థ ఉండాలి. ఆ సొంత వ్యవస్థలోనే ఈ యుద్ధ విమానాలు కానీ, ఈ ట్యాంకులు కానీ, క్షిపణులు కానీ తయారు చేయాలనే ఉద్దేశంతో 1958లో అప్పటి భారత ప్రభుత్వం ఈ డిఆర్డిఓని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి డిఆర్డిఓ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే బెంగళూరులో ఉంది. మరి ప్రస్తుతం డిఆర్డిఓకు చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారంటే సమీర్ వి కామత్ అనేట ఆయన పనిచేస్తుండు. ఈయన ఎన్నో చైర్మన్ అంటే 14వ చైర్మన్. మరి 13వ చైర్మన్ ఎవరంటే సతీష్ రెడ్డి. నోటిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అంటే గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ట్రైనీ అనే పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరి మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 28 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 28 ఖాళీలు ఎన్ని భాగాల్లో ఉన్నాయంటే 9 భాగాల్లో ఉన్నాయి. మరి ఏ విభాగాల్లో ఎన్ని ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. 9 భాగాల్లో మొదటి భాగమైన మెకానికల్ ఇంజనీరింగ్లో మొత్తం ఖాళీలు వచ్చేసి 7 ఖాళీలు ఉన్నాయి. అదే ఎలక్ట్రానిక్స్ లేదా ఈసీ లేదా E&I దీంట్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 6 ఖాళీలు ఉన్నాయి. అదే కంప్యూటర్ సైన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 3 ఖాళీలు ఉన్నాయి. కెమికల్ ఇంజనీరింగ్ లేదా కెమిస్ట్రీలో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 4 ఖాళీలు ఉన్నాయి. టెక్స్టైల్ ఇంజనీరింగ్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉంది. లైబ్రరీ సైన్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉంది. ఫిజిక్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉంది. అకౌంట్స్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయంటే 1 ఖాళీ ఉంది. మొత్తం వచ్చేసి 28 ఖాళీలు ఉన్నాయి. మరి ఈ 28 ఖాళీలకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఈ 28 పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళు ఆయా ఈ భాగంలో క్వాలిఫై ఉండాలి. ఉదాహరణకి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్లో అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటే అతడు ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే అతడు BE లేదా బీటెక్ అయితే ఖచ్చితంగా క్వాలిఫై కావాలి. అదే ఎలక్ట్రానిక్స్లో అయితే ఆయన కూడా BE లేదా బీటెక్ క్వాలిఫై కావాలి. అంటే BE లేదా బీటెక్ అనేది ఎలక్ట్రానిక్స్లో క్వాలిఫై కావాలి, ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్లో క్వాలిఫై కావాలి. అదే మెకానికల్ సంబంధించి ఆయన అయితేనేమో మెకానికల్ ఇంజనీరింగ్లో, అదే కంప్యూటర్ సైన్స్ అయినా అయితేనేమో కంప్యూటర్ సైన్స్లో. ఉదాహరణకి లైబ్రరీ సైన్స్ అయినా ఉన్నాడు. ఈ లైబ్రరీ సైన్స్ విభాగంలో అప్రెంటిస్ పోస్టులకు అప్లికేషన్ చేసుకోవాలంటే ఎటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కావాలంటే ఆయన ఖచ్చితంగా BLSC కానీ BLIB కానీ చేసి ఉండాలి. అదే అకౌంట్స్ అయితేనేమో బీకామ్ చేసి ఉండాలి. అదే ఫిజిక్స్ అయితేనేమో BSc చేసి ఉండాలి. అంటే ఫిజిక్స్లో అప్రెంటిస్ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలంటేనేమో ఆయన ఖచ్చితంగా BSc క్వాలిఫై ఉండాలి. అదే అకౌంట్స్ విభాగానికి సంబంధించి అయితే ఆయన ఖచ్చితంగా బీకామ్ అయితే పాస్ అయి ఉండాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏందో తెలుసుకుందాం. అదే ఈ పోస్టులకు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏముందో తెలుసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా సంబంధించి ఎవరైతే ఈ పోస్ట్కి అప్లికేషన్ చేసుకోవాలనుకుంటారో ఆయన ఖచ్చితంగా అంతకుముందు అప్రెంటిస్ చేసి ఉండకూడదు. అంటే అంతకుముందు ఈయన అప్రెంటిస్షిప్ చేసి ఉండకూడదు ఎక్కడైనా కానీ. దానికి తోడు ఈయన ఏదైతే ఈ భాగంలో అప్లికేషన్ చేస్తుండో
ఆ విభాగానికి సంబంధించి 1 ఇయర్ కంటే ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. ఉదాహరణకి మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుందాం. మెకానికల్ ఇంజనీరింగ్లో ఈయన బయట ఎక్కడైనా పనిచేస్తే ఆయనకు సంవత్సరం కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. దానికి తోడు ఆయన ఎక్కడ అప్రెంటిస్ కూడా చేయకూడదు. దానితో పాటు 2022 తర్వాత ఎవరైతే పాస్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు ఎలిజిబుల్. 2022 కంటే ముందు ఎవరు డిగ్రీ క్వాలిఫై అయినా కానీ వాళ్ళైతే ఈ పోస్టులకు ఎలిజిబుల్ అయితే కాదు. ఈ 3 పాయింట్లు అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే అంతకుముందు ఆయన అప్రెంటిస్షిప్ ఎక్కడ చేసి ఉండకూడదు. నెక్స్ట్ పాయింట్, ఇతనికి ఏదైతే ఈ భాగంలో అప్రెంటిస్ చేయాలనుకుంటుండో ఆ విభాగంలో 1 ఇయర్ కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు. దానికి తోడు 2022 తర్వాత ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళు మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎలిజిబుల్. ఈ 3 పాయింట్లు అయితే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మరి ఈ పోస్టుకి ఎవరైతే ఎంపిక అవుతారో వాళ్ళకు వచ్చే స్టైపాండ్ ఎంత ఉంటుందంటే 12,300 రూపాయల స్టైపాండ్ ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించి రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకోవాలంటే ఎన్ఐటీఎస్లో అయితే మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతున్నాయి అంటే ఏప్రిల్ 23, 2026 నుండి ప్రారంభమై మే 20, 2024 అయితే క్లోజ్ అవుతుంది. ఒకవేళ మీరు ఈ పోస్ట్ సెలెక్ట్ అయ్యారనుకో మీరు జాబులో ఎప్పుడు జాయిన్ కావాలంటే జూలై 1, 2024 మాత్రం జాయిన్ కావాలి. మరి ఈ పోస్టులకు సంబంధించి సెలక్షన్ ఎలా ఉంటుంది? సెలక్షన్ విషయానికి వచ్చేసరికి మీ యొక్క డిగ్రీ మార్కుల ఆధారంగా మాత్రమే ఈ పోస్టులకు అయితే ఎంపిక చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ ఉందా అంటే ఇంటర్వ్యూ ఉండవచ్చు, ఉండకపోవచ్చు, లేదా ఇంటరాక్షన్ ఉండకపోవచ్చు. కేవలం మీ యొక్క మార్కుల ఆధారంగా మాత్రమే మిమ్మల్ని అయితే ఈ పోస్టులకు ఎంపిక చేయడం జరుగుతుంది. మరి ఈ పోస్టులకు ఎంపికైన వారికి అప్రెంటిస్ కాలపరిమితి ఎన్ని రోజులు ఉంటుంది అంటే కేవలం 1 ఇయర్ మాత్రమే ఉంటుంది. అంటే 1 ఇయర్ మాత్రమే మీకైతే అప్రెంటిస్ ఉంటుంది. ఈ 1 ఇయర్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు వచ్చేసి నెలకు 12,300 రూపాయల జీతం అయితే ఖచ్చితంగా ఉంటుంది. అంటే జీతం కాదు కానీ స్టైపాండ్ అయితే ఉంటుంది. మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మీరు ఈ పోస్టుకు సెలెక్ట్ అయ్యి 5 నెలలు చేసిర్రు, మిగతా 7 నెలలు చేయలేదనుకో మీకైతే అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే ఇవ్వరండి. అంటే కొంతమంది ఎలా అనుకుంటారంటే జాయిన్ అయితే ఖచ్చితంగా అప్రెంటిస్ సర్టిఫికేట్ అయితే వస్తుందని అనుకుంటారు, కానీ అలా అయితే ఏం లేదండి. మీరు ఖచ్చితంగా 1 సంవత్సరం మాత్రం పూర్తి కాలం ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఈ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. 4 నెలలు చేసినా, 5 నెలలు చేసినా, 9 నెలలు చేసినా మీకైతే సర్టిఫికేట్ అయితే ఇవ్వరండి. ఈ విషయాన్ని గుర్తుంచుకొని మీరైతే ఈ అప్లికేషన్ చేసుకోగలరు. మరి ఈ పోస్టులకు సంబంధించి ఏమైనా అప్లికేషన్ ఫీజు ఉందా అంటే అప్లికేషన్ ఫీజు లేదండి. కేవలం ఎన్ఐటీఎస్ అనే పోర్టల్ ఏదైతే ఉందో ఆ పోర్టల్లో మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి T1 అకాడమీ.